అందరికీ మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రభు కృప మీకు మీ కుటుంబానికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఈ సిలువ ధ్యాన కోడికల్లో మరి ఈ వర్తమానాల ద్వారా మీరు అందరూ బలపడుతూ ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం. దేవుడు మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము స్పష్టముగా మనందరితో తేటగా మాట్లాడుతూ ఉన్నారు కనుక ఈ వాక్యాల ద్వారా మీరందరూ కూడా బలపరచబడుతూ ఉన్నారని విని చాలా సంతోషిస్తూ ఉన్నాం. రండి, ఈరోజు కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మొదటి కీర్తనలో మనందరికీ తెలిసినటువంటి కీర్తన, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ మనకి ఒక మార్గాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కొన్ని మార్గాలు ఈ కీర్తనలో మనం చదవగలం. అయితే మొదటి మార్గం ఏంటంటే పాపుల మార్గం. ఈ మార్గంలో అనేక మంది పాపులు మనకు కనిపిస్తూ ఉంటారు. అవసరమైతే మనల్ని కూడా పాపంలోనికి లాగుతూ ఉంటారు. అయితే దేవుని బిడ్డలుగా, దేవుని పిల్లలుగా మనమందరం చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ పాపుల మార్గము చాలా భయంకరమైనది కనుక ఆ మార్గంలో నడవకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఇంకా కిందకి చదివితే 6వ వచనములో మనకి 2వ లైన్లో మనం చూస్తే దుష్టుల మార్గము అని కనబడతా ఉంది. ఈ దుష్టుల మార్గమును కనుక మనం వెళ్తే సమరయుడు అనేటటువంటి స్టోరీలో మనం ఎలాగైతే మనకి తెలిసి ఈ స్టోరీ అందరికీ, ఆ సమరయుడు వెళ్తూ ఉన్నప్పుడు వాడిని చాలామంది దొండకులు కొట్టి పక్కన పడేశారు. ఈ దుష్టుల మార్గం కూడా అలాంటిదే. అలాంటి మార్గాల్లో మనం నడవకపోవడం మంచిది. దుష్టుల మార్గంలోనికి మనము వెళ్తే గనక ఆ దుష్టుల మార్గం మన నాశనమునకు నడుపుతుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే 3వ మార్గం ఏంటంటే నీతిమంతుల మార్గము. ఈ మార్గములో మనమందరం నడవాల్సినటువంటి వారమై ఉన్నాం. మనమందరం కూడా నిలవాల్సిన వారమై ఉన్నాం. నీతిమంతుల సహవాసం ఎవరైతే చేస్తారో వారు కూడా నీతిమంతులుగా మారుతారు. పాపులతో ఎవరైతే సహవాసం చేస్తారో వారు పాపులుగా మారేటటువంటి అవకాశం ఉంది. దుష్టుల సహవాసం ఎవరైతే చేస్తారో వారు దుష్టులుగా మారేటటువంటి అవకాశం ఉంది. కనుక మనం అందరం నీతిమంతులుగా మారాలంటే నీతిమంతుడైనటువంటి యేసు మార్గంలో మనం అందరం నడిస్తే ఆ మార్గము మన జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని మనకు చేస్తుంది. ఈ నీతిమంతుల మార్గము మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్తారు. ఈ నీతిమంతుల మార్గంలో నడిస్తే మన గమ్యం ఏమిటంటే పరలోకం. అందుచేత ఈరోజు నీవు విన్న ఈ 3 మార్గాల్లో ఏ మార్గంలో నడవాలో నీవే డిసైడ్ చేసుకోవాలని ఒక దేవుని సేవకుడిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే మీరందరూ కూడా నీతిమంతుల వలె, నీతిమంతుల మార్గంలో నడిస్తే పరలోకానికి వెళ్తారు. కనుక మీరందరూ నీతిమంతుల వలె మారాలి, నీతిమంతుల మార్గంలో నడవాలని దేవుడు మనలను బట్టి కోరుకుంటున్నాడు. కనుక మనము, మన కుటుంబాలు, మన సంఘాలు ప్రతి ఒక్కరు కూడా నీతిమంతుల మార్గములో నడిచి పరలోకము చేరుదురుగాక. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు, మీ కుటుంబానికి, మన సంఘ బిడ్డలకు అందరికీ కూడా దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.